శంఖస్మృతి సవ్యాహృతిం సప్రణవం గాయత్రీం శిరసా కుర్యాత్ త్రిహి పఠేదాయత ప్రాణ ప్రాణాయామ స ఉచ్యతే. 9వ అధ్యాయంలో క్రియాస్నాన విధానం, వర్ణ వ్యవస్థ, సంస్కార వర్ణన, బ్రహ్మచర్య వర్ణన, ప్రాణాయామ వర్ణన, నదీ స్నానం ఎలా చేయాలి, ఆచమన విధానం, అఘమర్షణ సూక్తం యొక్క గొప్పతనం, గాయత్రీ జపం యొక్క విధానం, గాయత్రి పరదేవతా జపం సర్వ ఉత్కృష్టం, ఏ పాపాలకు ఎంత జపం, ఎంత హోమం, కామ్య విషయాలు, తర్పణ విధానం, ద్వీప సాగర వర్ణన, వారణాసి గయా వర్ణన, న సావిత్ర్యా సమం జప్యం న వ్యాహృతి సమం హుతం ఉపాంశు స్యాత్ శతగుణం సహస్రో మాన సంస్మృతం. 13వ అధ్యాయంలో భగవంతం శేషం తర్పయామి, ఈ తర్పణ వివరాల్లో ఇది ఉన్నది. జంబూ ద్వీప వివరాలు, పితృతర్పణ విధానం, వినా రౌప్య సువర్ణేన వినా తామ్రతిలేన చ వినా దర్భై మంత్రైశ్చ పితృణాం నోపతిష్టతే. శ్రాద్ధే బ్రాహ్మణ పరీక్ష, జనన మరణ అశౌచాదులు, ప్రాయశ్చిత్తాలు, ప్రాణాయామ వర్ణన మొదలగువి ఇక్కడ మనకు కనిపించాయి.